నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. యావత్ భారతం 1000 కళ్లతో ఎదురు చూస్తున్న రోజు జనవరి 22. రామ జన్మభూమిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న రామ మందిరం ప్రారంభమయ్యే రోజు. ఆ రోజు దేశానికి మరో దీపావళి కావాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ప్రతి ఇంటా రామజ్యోతి వెలిగించాలని 140 కోట్ల మంది భారతీయులను కోరారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ మహత్కార్యం కోసం తాను 1000 కళ్లతో వేచి చూస్తున్నానని తెలిపారు. ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో పర్యటించిన ప్రధాని అత్యాధునిక వసతులతో నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు. దీంతో పాటు 15,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. దేశ చరిత్రలో జనవరి 22 విశిష్టమైన రోజుగా నిలుస్తుందన్నారు ప్రధాని మోదీ. ఆ రాత్రి దేశంలోని ప్రతి ఇంటా రామజ్యోతి వెలిగించాలని పిలుపునిచ్చారు. తప్పనిసరిగా దీపాలు వెలిగించాలని కోరారు. రద్దీ దృష్ట్యా జనవరి 22న అయోధ్యకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రధాని మోదీ. రామ్లల్లా ప్రాణ ప్రతిష్టకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అయోధ్యలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది యోగి సర్కార్. వీటిని ప్రారంభించి పర్యవేక్షించేందుకు నగరానికి వచ్చారు ప్రధాని మోదీ. ఎయిర్పోర్ట్ నుంచి రైల్వే స్టేషన్ వరకు 15 కిలోమీటర్ల మేర మెగా రోడ్ షో నిర్వహించారు. దారి పొడవునా ఆయనకు సాదర స్వాగతం పలికారు అయోధ్యావాసులు. అనంతరం ఆధునిక హంగులతో అభివృద్ధి చేసిన అయోధ్యాధామ్ జంక్షన్ ను ప్రారంభించారు ప్రధాని. 2 అమృత్ భారత్, 6 వందే భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. జనవరి 22న రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. 51 అంగుళాల ఎత్తుతో 5 ఏళ్ల బాలుడి రూపంలో రామయ్య విగ్రహం గర్భగుడిలో కొలువు తీరనున్నాడు. ఈ విగ్రహాన్ని 35 అడుగుల దూరం నుంచే భక్తులు దర్శించుకునే వీలుంది. విల్లంబులు ధరించి కమలంపై కూర్చుని ఉండే ఈ బాలరాముడికి సంబంధించి 3 శిల్పులు వేర్వేరు విగ్రహాలను రూపొందించారు. వాటిలో అత్యంత సుందరంగా కనిపించే దైవత్వం ఉట్టిపడే విగ్రహాన్ని ఎంపిక చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. అయోధ్య రామాలయ గర్భగుడిలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు 2024 జనవరి 16వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. 22వ తేదీ ఉదయం పూజల అనంతరం మృగశిర నక్షత్రంలో అమృత ఘడియల్లో బాలరాముడి విగ్రహాన్ని శాశ్వత ప్రతిష్ఠ చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహత్కార్యం నిర్వహించనుంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. కాకినాడ జిల్లాలో జనవరి 3న పర్యటించనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ పింఛన్ కానుక 3,000 రూపాయలకు పెంపు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఆర్ఎంసీ మైదానంలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, సీఎం టూర్ కోఆర్డినేటర్ తలశీల రఘురాం, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు పరిశీలించారు. భారతదేశంలోని ఎక్కడా కూడా 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఏ రాష్ట్రంలో లేదు. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కనుక అందరూ చాలా సంతోషంగా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా రాబోయే 3 నెలల ఎలక్షన్లో ఒక్కొక్కటి రీచ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ రీచ్ అయిన మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు రీచ్ అవుతున్న సందర్భంలో ఫస్ట్ ప్రామిస్ పెన్షన్లు ఇప్పుడు జరుగుతుంది. తర్వాత ఆసరా, తర్వాత చేయూత. అంటే ఈ నెలలో జనవరి నెలలో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఏం పెట్టారో ఒక్కొక్కటి పూర్తయ్యే కార్యక్రమం. కనుక మేము అందరం కూడా, మేము కానీ లీడర్లు కానీ కేడర్ కానీ అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాం. మాట మీద నిలబడే ముఖ్యమంత్రి కింద పనిచేస్తున్నందుకు మేము అందరం కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తాం. పెన్షన్ పెంపు అనేది దేశంలోనే అత్యధికంగా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో జరగబోతుంది. దానికి కాకినాడ వేదిక అవ్వడం అనేది మేమందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడానికి సన్నద్ధంగా ఉన్నారు. దాని గురించి ఈరోజు ఒక సన్నాహక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పాలన బీసీలకు స్వర్ణయుగమన్నారు బీసీ నేతలు. గుంటూరు ఎన్జీఓ కాలనీలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన రాష్ట్ర కార్యాలయం ప్రారంభమైంది. కార్యక్రమానికి మంత్రి విడుదల రజని, ఎంపీ ఆర్ కృష్ణయ్యతో పాటు పలువురు బీసీ నేతలు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్ జగన్ను భారీ మెజారిటీతో గెలిపించుకుని సీఎంను చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని బీసీ నేతలు ప్రజలను కోరారు.
ఉద్యమాలు చేయకముందే మన ముఖ్యమంత్రి గారికి, మన బీసీలకు, మన బీసీలో ఉన్నటువంటి ఉపకులాలకు ఏం కావాలో అది ఈరోజు అక్షరాల తన చేతులారా చేసి ఆ లబ్ధి చేకూరుస్తున్నటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. ఈరోజు బీసీలను కంటికి రెప్పలా కూడా కాపాడుకుంటూ వాళ్ళకు ఒక దారి చూపుతూ వాళ్ళ బంగారు భవిష్యత్తుని ఈరోజు ఇస్తూ భావితరాలకు కూడా ఎంతో ఆదర్శంగా నిలుస్తూ బంగారు బాట వేస్తున్నటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. ఓటు బ్యాంకుగానే చంద్రబాబు సామాజిక వర్గాలను వాడుకున్నారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేతలు. తాడికొండ సామాజిక సాధికార బస్సు యాత్ర ముగింపు సభలో మాట్లాడిన నేతలు మళ్లీ రాష్ట్రంలో సామాజిక వర్గాలు తలెత్తుకుని తిరగాలంటే వచ్చే ఎన్నికల్లోనూ జగన్నే సీఎంగా చేసుకోవాలని ప్రజలను కోరారు. అబద్ధపు హామీలతో వస్తోన్న చంద్రబాబుకి గట్టి బుద్ధి చెప్పేలా భారీ మెజారిటీతో వైఎస్ఆర్సీపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ఎల్లో వైరస్ బట్టి చానాళ్ళు అవుతుంది, కానీ వదిలిచ్చాం. కానీ ఒక్కసారి చచ్చిపోయిన పాముల్లాగా మళ్ళీ పైకి లేచి బుసలు కొట్టాలని ముసల పాములు, సగం వయసు అయిపోయిన పాములన్నీ చూస్తా ఉన్నాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం కర్మగాలి చంద్రబాబు నాయుడు కనుక అధికారంలోకి రానిస్తే ఈసారి రాష్ట్రంలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఎవరిని ఉన్నవటాన్ని కూడా తను ఇష్టపడ్డు. ఎందుకంటే తను ఒక కుల రాజధాని కట్టి ఆ కుల రాజధానిలో తనకు దాయాదులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల ప్లాట్లు ఇస్తా ఉంటే ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి, మన ఎస్సీలు, మన బీసీలు, మన మైనార్టీలు ఇదే రాజధాని ప్రాంతంలో ఉంటే మురికి కోపాల కింద మారిపోద్ది. కాబట్టి వాళ్ళెవరూ కూడా అమరావతి ప్రాంతంలో ఇళ్ల ప్లాట్లు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి కోర్టుకేసిన చంద్రబాబు నాయుడు ముఖ్యమా? ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు నా పక్కనే ఉండాలి, నా ఇంటి పక్కనే ఉండాలని చెప్పి కోరుకునే జగన్మోహన్ రెడ్డి గారు మనకు ముఖ్యం. ఒకసారి గమనించండి. కొత్త ఏడాదిలో రాష్ట్ర ప్రజలు చిరునవ్వులతో మరింత సంతోషంగా ఉండేందుకు సీఎం జగన్ పెంచిన పెన్షన్తో పాటు చివరి విడత చేయూత, ఆసరా పథకాలను అందివ్వబోతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రకటించారు. నర్సీపట్నం సాధికారిక బస్సు యాత్ర బహిరంగ సభలో పాల్గొన్న నేతలు మరోసారి జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వితంతు అక్క చెల్లెమ్మలు, వితంతు సోదరులు అందరూ కూడా కేవలం 24 గంటలు దాటిన తర్వాత మీ తలుపు తట్టి ఇప్పటి వరకు కూడా టీడీపీ వాళ్ళైతే 2 ఏళ్ళు చూపించేవారు. కానీ మన అవ్వాతాతలు మాత్రం జనవరి 1 సూర్యోదయం అయ్యేటప్పటికీ ఇలా 3 ఏళ్ళు చూపిస్తారు అందరూ కూడా. ఈ 3 ఏళ్ళు ఏమిటంటే వాళ్ళ మనవడై పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ పెద్ద కొడుకై పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి కూడా రోజుకి 100 రూపాయలు చొప్పున ఎప్పుడు ఎవరు ఊహించలేనటువంటి విధంగా అవ్వాతాతలకి ఖర్చుకు సరిపోయే విధంగా ఇంట్లో ఉన్నటువంటి మనవరాల్ని, మనవడిని ఆప్యాయంగా పలకరించి వాళ్ళకి సైతం ఒక 500 రూపాయలు ఆనందంగా వాళ్ళ చేతుల్లో పెట్టే విధంగా ఎవరు కల్పించారు ఈ అవకాశం? మన జగనన్న కల్పించాడు, వాళ్ళ పెద్ద కొడుకే కల్పించాడు. ఎంతమంది కలిసొచ్చినా గెలిచేది వైఎస్ఆర్సీపీనేనని, ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్నే కొనసాగుతారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. నంద్యాలలో జరిగిన సాధికారిక బస్సు యాత్ర బహిరంగ సభలో పాల్గొన్న నేతలు విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఎన్నికలు వస్తున్నాయని మోసగాళ్లంతా దొంగ హామీలతో వస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రజలను హెచ్చరించారు. ఒక్కటి ఆలోచించండి, కేవలం జగనన్న గారు పెట్టే పథకాలు పోవాలని కోటీసులంతా ఒకటైనారు, భూ కబ్జాదారులు ఒకటైనారు, యామార్సంలో ఒకటిగా వస్తున్నారు. డబ్బు ఉండేవాడు యామార్చిపోయి సంతలో అంగిడి పెట్టినట్టు అంగిడి పెట్టుకొని సంతలో అమ్మేసి ఎట్టు వెళ్ళిపోతారో అట్ట మిమ్మల్ని కొనేదానికి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మేము ఎవరు కూడా డబ్బులకు అమ్ముడుపోయే వాళ్ళు కాదని చరిత్రను సృష్టించాలి. ఈ తూరి జగనన్న ఈరోజు ఎక్కడ నిలబడినా, రవి నిలబడినా జగనన్న ఆశీస్సులే, నేను నిలబడినా జగనన్న ఆశీస్సులే. ఎక్కడ నిలబడినా 175 కూడా క్యాండిడేట్ రవి మనకు ప్రాణానికి ప్రాణం కానీ రవి గెలిస్తేనే జగనన్న అక్కడ ముఖ్యమంత్రి అవుతాడు. 170 మంది గెలిస్తేనే అక్కడ ముఖ్యమంత్రి అవుతాడు. 170 సీట్లు కూడా మన ఆరాధ దైవం జగన్ నిలబడుతున్నాడని ఒక ఆలోచనతో మీరందరూ కూడా పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ
మాజీ మంత్రి నారాయణపై మండిపడ్డారు నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్. నియోజకవర్గంపై కనీస అవగాహన లేకుండా నారాయణ మాట్లాడుతున్నారని ఆరోపించారు. సాధ్యం కాని హామీలిస్తూ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. నెల్లూరులోని కపాడిపాలెంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు అనిల్. బీసీలంటే ఏంటో తెలియని లోకేష్ మేనిఫెస్టో గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. బీసీలకు ఒక్క రాజ్యసభ సీటు కూడా కేటాయించకుండా కోట్ల రూపాయలకు సీట్లు అమ్ముకున్న చరిత్ర చంద్రబాబుది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు మంత్రి కారుమూరి, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు. తిరుపతి జిల్లా పాకాల మండలం దామల చెరువు పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. పథకాల బుక్లెట్ అందించారు. స్థానికంగా ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 175 స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీసీల్లో రాజకీయ చైతన్యం వచ్చిందని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలతో బీసీలు అభివృద్ధి చెందుతున్నారని చెప్పారు. బీసీల ప్రగతిని చూడలేక అగ్రవర్ణాలు జగన్మోహన్ రెడ్డిపై పగబట్టారని తెలిపారు. ఏపీలో అమలవుతున్న పథకాలు దేశంలోని ఏ రాష్ట్రాల్లోనూ లేవన్నారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నామని కృష్ణయ్య అన్నారు. మన కోసం ఆయన కష్టాలు పడుతుంటే, మన కోసం ఆయన అనేక మంది శత్రువులను ఎదుర్కొంటుంటే మనం అందరం ప్రత్యేక పాత్ర కాదు. మనం కొట్టవలసిన అవసరం లేదు, తన్నవలసిన అవసరం లేదు. ఆయన ఓటు తీసి గెలిపించి ఆయన కండాయి నిలబడవలసినటువంటి నైతిక సామాజిక బాధ్యత ప్రతి బీసీ మీద ఉంది. మీరు చూడండి, నామినేటెడ్ పోస్టుల్లో 50% పదవులు బీసీలకు ఇవ్వాలని తీశాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అది దేశంలో ఎక్కడ లేదు, బీసీలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా లేదు. అదేవిధంగా అమ్మఒడి పథకం 1st క్లాస్ నుంచి 10th దాకా కాలేజీ లెవెల్ 20,000 మొత్తం ఫీజులు. ఈ విధంగా స్కీమ్ పెట్టి చదువుకోవాలి. పేద కులాలు చదువుకుంటేనే ఆ కుటుంబాలు శాశ్వతంగా ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, కలెక్టర్లు అవుతారని ఒక మూలికంగా మార్పు తీసుకురావడానికి చర్చించారు. నెల్లూరు జిల్లా గూడూరు మండలం సౌత్ ఆమలూరులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన 98% హామీలను నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు మంత్రి కాకాణి. సోమిరెడ్డికి పాపం ఒక బలహీనత ఏమిటంటే డబ్బు మీద, క్యాష్ మీద ఉన్నటువంటి ఆలోచన, క్యాష్ మీద ఉన్నటువంటి శ్రద్ధ పాపం సోమిరెడ్డికి ప్రజాస్వామ్యం మీద ఉండదు. అందుకని పాపం సోమిరెడ్డి ఆ విధంగా ఆరాటపడేటువంటి వాడు కాబట్టి సోమిరెడ్డికి వేసినటువంటి ఓటు చల్లనటువంటి ఓటుగా మిగిలిపోతుంది. ఈరోజు ప్రత్యేకించి ఆయన చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే 2 సార్లు మెజారిటీ తీసుకొచ్చినటువంటి ఈ గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కాకుండా తన అనుచరులను కోర్టుకు పంపించి అడ్డుకోవడం అనేటువంటిది ఆయన చేసినటువంటి ఘనకార్యం. కాబట్టి అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుంటే వారుల యంత్రంతో దాన్ని అడ్డుకునేటువంటి విధంగా ప్రవర్తించడం జరిగింది. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో చెత్త తొలగింపుకు చర్యలు తీసుకున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని రకాల ప్రత్యామ్నాయ మార్గాల్లో చెత్త తొలగింపు జరుగుతుందన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ప్రభావం ప్రజలపై పడదని స్పష్టం చేశారు మంత్రి సురేష్. గ్రేడ్ సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీలు అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ప్రధానంగా ఈ చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు జనరేట్ చేసినటువంటి చెత్తను లిఫ్ట్ చేసే విషయంలో కానివ్వండి, అంటే శానిటేషన్ అంశంలో కానివ్వండి, మంచినీరు సప్లై, డ్రింకింగ్ వాటర్ సప్లైలో కానివ్వండి, మూడవది లైటింగ్లో, ఈ 3 అంశాలను ప్రధానంగా తీసుకొని పుర ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ సమ్మె కారణంగా చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా మనం చేసుకుంటున్నాం. ఎన్నికలు సమీపిస్తుండటంతో డబ్బు రాజకీయాలు మొదలుపెట్టింది టీడీపీ. డబ్బు ఉంటేనే పార్టీలో సీట్లంటోంది. ఎంపీ సీటుకి 150 కోట్లు, ఎమ్మెల్యే సీటుకి 50 కోట్లు ఖర్చు పెట్టాలని కండిషన్ పెట్టినట్టుగా సమాచారం. ఖర్చు చేయగలిగిన వారికే పార్టీలో సీట్లుంటాయని 3 ప్రాంతాల్లో చంద్రబాబు డిపాజిట్లు మొదలుపెట్టారని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. కోట్లు ఉంటేనే సీట్లు అంటున్న బాబు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడే వారికి పార్టీలో విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయోధ్య నుంచి బాలరాముని స్పర్శతో దేశమంతటా పంపించిన అయోధ్య రామమందిరం అక్షింతలు వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి చేరుకున్నాయి. వేంపల్లిలోని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అక్షింతలను ప్రతి ఇంటికి చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 22న ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలతో శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చేయాలని పిలుపునిచ్చారు. హిందూ ఐక్యత దేశమంతటా చాటి చెప్పేలా ప్రతి ఒక్కరూ అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవాలన్నారు. తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంట్ల కదలికలు కలకలం రేపుతున్నాయి. నెల రోజుల్లో 2 సార్లు ట్రాప్ కెమెరాలో చిరుత, ఎలుగుబంట్ల కదలికలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నడక మార్గంలో వచ్చే భక్తులకు టీటీడీ పలు సూచనలు చేసింది. భక్తులు గుంపులుగా రావాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది. రాజీనామా వార్తలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. తాను గవర్నర్ పదవికి రాజీనామా చేసి తూత్తుకుడి నుంచి పోటీ చేస్తున్నట్టు వస్తున్న వార్తలు ప్రచారమేనన్నారు. తాను ఇక్కడే ఉంటానని చెప్పారు తమిళిసై. తాను ఢిల్లీకి ఎటువంటి రిక్వెస్ట్ చేయలేదని చెప్పారు. My visit suddenly made a twist that I am going there and contesting there. Everything I have left to our Honorable Prime Minister and the Lord Rama. But till now I am working, but till now I myself have not put forward any decision, and this all speculations. I contested. That is history. Whether contesting or not, now I am working as governor. And future, if at all any decision, I will call you and tell, and otherwise there is no any hidden agenda for me at all. My agenda is always open. ప్రజాపాలన దరఖాస్తులను అంగట్లో అమ్మిస్తుండడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన దరఖాస్తుల సరళి, క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలనకు అవసరమైన దరఖాస్తులు అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు. అలాగే వీటిని విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతు బంధు, పింఛన్లపై అనుమానాలొద్దని, పాత లబ్ధిదారులకు యథావిధిగా లబ్ధి చేకూరుతుందన్నారు సీఎం రేవంత్. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో గందరగోళానికి గురి కావద్దన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేసిన మాజీ డీఎస్పీ నళిని సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మళ్లీ ఉద్యోగం చేసే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారామె. పూర్తిగా ఆధ్యాత్మికత వైపే ఉంటానని స్పష్టం చేశారు. నాలుగు నెలల క్రితం వీధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం వేల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని ప్రమాదంలోకి నెట్టిందని ఆరోపించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అప్పుల నుంచి బయటపడడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. విద్యుత్ కొనుగోలు పేరుతో వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టారన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ ను డిప్యూటీ సీఎం పరిశీలించారు. మిగులు బడ్జెట్తో కూడినటువంటి రాష్ట్రాన్ని గత 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకత్వం చేతిలో పెడితే ఇప్పుడున్నటువంటి ఈ లెక్కలు చూస్తూ ఉంటే చాలా ఆందోళనకరంగా భవిష్యత్ తరాలకి మనం ఎటువంటి రాష్ట్రాన్ని అందించారో చాలా ఆశ్చర్యకరంగా, ఆందోళనకరంగా ఉన్నటువంటి ఈ లెక్కలు తప్పనిసరిగా మీ అందరికీ రాష్ట్రానికి కూడా తెలియాలని నేను అనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం పవర్ సెక్టార్ సంబంధించి డిస్కమ్స్ కానీ, ట్రాన్స్కో కానీ, జెన్కోలకు సంబంధించి 81,516 కోట్ల రూపాయలు అప్పులుగా తీసుకొని వచ్చింది. ఈ గత 10 ఏళ్లలో అప్పులుగా తీసుకొని వచ్చింది. తెలంగాణలో పోడు భూముల రైతులకు పట్టాలివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరామన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. చట్ట ప్రకారం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వ్యవసాయ కార్మికుల కనీస వేతనాల కోసం జీవో సవరణ చేయాలని కోరామన్నారు తమ్మినేని. ఇవాళ ఆయన రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరితో కలిసి వెళ్లాలన్నది త్వరలో నిర్ణయించుకుంటామని వివరించారు ఆయన.
గతంలో 2011లో కౌలు రైతుల చట్టం ఒకటి వచ్చింది. దాని ప్రకారం ప్రతి కౌలు రైతుకు గుర్తింపు కార్డులు ఇవ్వచ్చు, గ్రామంలో ఎవరు కౌలు చేస్తున్నారని గుర్తించి. ఆ రకంగా గుర్తింపు కార్డులు ఇస్తే ఆటోమేటిక్గా గుర్తింపు కార్డు ఆధారంగా ఈ రైతు సహాయం, పెట్టుబడి సహాయం అందించే అవకాశం ఉంటుంది అని చెప్పి వారికి సజెస్ట్ చేసి అంగీకరించారు. అట్లాగే మన దేశంలో వ్యవసాయ కార్మికులకు సమగ్రమైన చట్టం లేదు, కానీ వాళ్ళ వేతనాలు ఎంత ఉండాలి, దున్నడానికి లేక కలుపు తీయడానికి ఇంకా ఇతర రకాల పనులకు ఏ పనికి ఎంత వేతనం ఉండాలనేది ఓ డీటెయిల్డ్ జీవో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా తెలంగాణలో బీజేపీకి ఒక్క సీట్ లేకుండా చేయడానికి మా శాయశక్తులు కృషి చేస్తాం. దానికి ఎత్తుగడలు ఏంటి, ఎవరితో కలిసి ఎట్లా చేస్తాం అనేది తప్పకుండా మీకు సరైన సమయంలో వెళ్ళండి. 6 గ్యారంటీల పథకం ద్వారా పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పేదవాడి ముఖంలో చిరునవ్వు ఉండాలన్న లక్ష్యంతోనే ఈ పథకం ప్రవేశపెట్టామన్నారు. స్వగ్రామం జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ధన్వాడలో 6 గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చాలా మంది అనుకున్నారు 2 నెలలు అవుతుందో, 6 నెలలు అవుతుందో, 8 నెలలు అవుతుందో. ఇవి పెట్టిండ్రు, ఇక ఎలక్షన్లు అయిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని కొంతమంది అవాక్కులు చవాకులు కూడా పలికారు. మేము అవన్నీ కూడా పట్టించుకొని ముందు కూడా పట్టించుకోను. నేను ప్రజలకు, పేదవారికి ఎంతవరకు మేలు చేస్తున్నానని పట్టించుకుంటా. మీరందరూ కూడా చూసిండు. అనేక సందర్భాల్లో ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా కుటుంబం పైన మాట్లాడినా, మా తండ్రి గారి పైన మాట్లాడినా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే మనం తలంచుకొని పేద ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన కనుక అన్ని అవమానాలు పడిన. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో అయినా ప్రజాపాలన అందుబాటులో ఉంటుందన్నారు మంత్రి సీతక్క. ప్రజాపాలనలో భాగంగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం మెండ్యాల తోగులో గిరిజనుల నుంచి మంత్రి స్వయంగా దరఖాస్తులు స్వీకరించారు. గుత్తికోయగూడెంలోనూ దరఖాస్తులు స్వీకరించిన సీతక్క గిరిజనులతో ముచ్చటించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుగుతోందన్నారు ఎమ్మెల్సీ కవిత. విచారణ కాకముందే మంత్రులు ప్రాజెక్టుపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని, వాస్తవాలేంటో నివేదిక వచ్చాక తెలుస్తుందన్నారు కవిత. డ్రగ్స్ బ్యాచ్ కి చుక్కలు చూపించేందుకు సిద్ధమవుతున్నారు హైదరాబాద్ పోలీసులు. న్యూ ఇయర్ వేళ నార్కోటిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చేందుకు కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. డ్రగ్స్ తీసుకుంటే ఈజీగా దొరికిపోయేలా కొత్త పరికరాలు తీసుకొచ్చారు. న్యూ ఇయర్ నుంచి ఈ కొత్త టెస్ట్ కిట్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో డ్రగ్స్ డిటెక్షన్ టెస్ట్ కిట్లు పనిచేయనున్నాయి. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ తరహాలోనే డ్రగ్స్ తీసుకుంటే ఈ కిట్ల ద్వారా తేలిపోనుంది. ఒకవేళ పాజిటివ్ రిపోర్ట్ వస్తే మరిన్ని పరీక్షల కోసం యూరిన్ టెస్ట్ చేస్తారు. రెండిట్లోనూ పాజిటివ్ వస్తే అదుపులోకి తీసుకుని విచారిస్తారు. డ్రగ్స్ తీసుకున్నట్టు అనుమానం వచ్చిన వారికి వెంటనే డ్రగ్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. రేపటి నుంచే నార్కోటిక్ బ్యూరో స్పెషల్ డ్రైవ్ కి సిద్ధమవుతోంది. జాతీయ వార్తలకు వెళ్దాం. ఈశాన్య రాష్ట్రం అసోంలో 4 దశాబ్దాలకు పైగా సాగుతున్న సాయుధ తిరుగుబాటుకు తెరపడింది. హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు అంగీకరిస్తూ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం ఉల్ఫా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ఉల్ఫాకు చెందిన 16 మంది సభ్యులు, పౌర సమాజంలోని 13 మంది సభ్యులు కలిసి మొత్తం 29 మంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సమక్షంలో పీస్ డీల్ పై సంతకాలు చేశారు. సార్వభౌమ అసోం డిమాండ్తో 1979 ఏప్రిల్లో ఉల్ఫా ఏర్పాటైంది. ఉల్ఫా హింస కారణంగా 1979 నుంచి ఇప్పటి వరకు దాదాపు 10,000 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా ఉధృతి రోజురోజుకి పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 743 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్క రోజులోనే 7 కోవిడ్ ధాటికి మృత్యువాత పడినట్టుగా తెలిపింది. మరోవైపు కోవిడ్ కొత్త వేరియంట్ JN1 కూడా భారీగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో 170కి పైగా JN1 సబ్ వేరియంట్ కేసులు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. కాగా వరంగల్ MGMలో 3 చిన్నారులకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై విచారణ చేపట్టింది ఈడీ. హెచ్సీఏలో జరిగిన 20 కోట్ల రూపాయల నిధుల గోల్మాల్పై ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇక హెచ్సీఏ కమిటీ మాజీ అధ్యక్ష, కార్యదర్శులైన మాజీ క్రికెటర్ అర్షద్ అయూబ్, శివ్లాల్ యాదవ్లను ఈడీ అధికారులు ప్రశ్నించారు. కేసులో హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు ఎమ్మెల్యే వినోద్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి మొదటి వారంలో విచారణకు వినోద్ని రావాలని నోటీసులు జారీ చేసినట్టుగా వెల్లడించారు.
ఇక సినిమా విశేషాలు స్క్రీన్ 90లో చూద్దాం. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం మూవీ నుండి మడత పెట్టి సాంగ్ రిలీజ్ అయింది. శుక్రవారం డెవిల్ విడుదలైంది. ఇక ఈ మూవీ మొదటి రోజు 4.92 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్టు మేకర్స్ ప్రకటించారు. నేచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న మూవీ రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చింది. జనవరి 4న ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి మూవీ నుండి ఆయుధాలు ఎలా ఉంటాయి అనే దాని మీద ఓ వీడియోను విడుదల చేశారు. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఆయలాన్ మూవీ జనవరి 12న రిలీజ్ చేయబోతున్నారట. దిల్ రాజు బ్యానర్ లో ఆశిష్ హీరోగా రూపొందుతున్న మూవీలో వైష్ణవి చైతన్య కథానాయికగా నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న సైంధవ్ మూవీ యాక్షన్ జానర్ లో రూపొందుతుంది. ఇక ఈ మూవీ యూఏ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది. రోజంతా బిజీగా ఉంటున్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది. ఇవి నాన్ స్టాప్ అప్డేట్స్.